ప్రేమిన పరలోక తండ్రి, దయగలిగిన మా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రజల మధ్యలో నన్ను కూడా చేర్చినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను కూడా ఒకప్పుడు నిత్యమైన జీవితం జీవించేటువంటి వాడిని ప్రభా, నా ఆత్మకు నా దేహానికి కీడు కలుగజేసుకున్నటువంటి వాడిని. అయ్యా, నా మాటల ద్వారా ఇతరులను అనేకులను మీలోకి రాకమునుపు దూషించినటువంటి జీవితం కలిగిన వాడిని ప్రభా, సౌలు వలె వెరితనం కలిగినటువంటి వాడిని ప్రభా, అంత మాత్రంగా ఎన్నికలేని వాడిని, తృణీకరించబడిన వాడిని. అటువంటి నన్ను మీరు ప్రేమించినారు. మీ ప్రభా, అనేకులను మీ గృహంగా చేసుకున్నారు. అటువంటి గుంపులో నన్ను కూడా ఒకనిగా చేసేందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగే తండ్రి, కృపణ దేవ, అంత మాత్రంగా తండ్రి, అనేకులకు ఆదరణ కలిగించేటువంటి మీ సన్నిధిలో నన్ను ఉంచి ప్రభా, అనేకులకు ఆదరణ కలిగించేటువంటి గుంపులో నన్ను కూడా ఒకనిగా చేసినందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయ నా పాపముల కొరకై, నా శాపముల కొరకై కలవలసిలో మీరు ప్రాణాన్ని బలిగా అర్పించుకునేందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, క్రీస్తులో నన్ను ఉంచినారు. ప్రభా, మీ యందు నేను ఉండాలని నా పాపములను తీసివేయడానికి కొరకు ఈ లోకానికి వచ్చి సెలవులో మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచినారు. నూతనమైనటువంటి అయా స్వభావము, నూతనమైనటువంటి అనుభవంలో నేను ఉండాలని అయ్యా, నా పాపముల కొరకే, శాపముల కొరకే కలవరిశిలలో మీ ప్రాణాన్ని బలిగా అర్పించుకొని మీరు ఇచ్చిన రక్షణను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏమి ఇచ్చిన రుణస్తులు ఒప్పుకుంటూ నా కొద్ది స్తుతి ఆరాధన తిరిగి రాయనైనా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఎవరన్నా ఆరాధించిన వారు ఉంటే పాట ద్వారా ప్రభువును ఆరాధిస్తారు. పాట పాడుకుంటామండి. పూర్ణ హృదయ స్తోత్రములు. ఆ పాట చూడండి ప్రియులారా. రెండు 251 చూడండి ప్రియులారా, 251 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో. ఒకటి 2 చివరి చరణం పాడుకుంటాం. 1 2 చివరి చరణం. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించుదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించుదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. పాపినైనా నాకు ఆయా నిరక్షణ నిచ్చెను. పాపినైనా నాకు ఆయా నిరక్షణ నిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగను. నా హృదయ పాపములను తన రక్తములో కడిగను. మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు. మృతమైన జీవింపజేసే ప్రభు.
ఉచితంబుగానే పొందితి నిత్య జీవం ఉచితంబుగానే పొందితి నిత్య జీవం పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే సుఖ దుఃఖములనైనా ముగించునదు పరుగున్ సుఖ దుఃఖములనైనా ముగించునదు పరుగున్ స్థిరముగనుందు పరమును చేరు వరకు స్థిరముగనుందు పరమును చేరు వరకు పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. దయచేసి కూర్చున్న పిల్లరా బైబిల్ బల్ల వాడుకుంటాం. బలె బల్ల మాట బంగారు మాట. బలె బలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలె బలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలె బలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలె బలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రియులారా, బల్లలో పాలు పొందబోయే మునుపు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని సేవకునిగా నేను విశ్వాసులంగా మనమందరం కూడా పరీక్షించుకొని బలలో పాలు పొందడం చాలా ప్రాముఖ్యం. ఈ బల అనేది ఏంటంటే ఏదో మన ఆరోగ్యం కొరకు ఏదో వారం అంతా బాగుంటాం ఆ అపోహ తీసేసుకోవాలి మన హృదయంలో నుంచి. బల్ల దేని కొరకంటే ప్రభు యొక్క సారిపతులోకి మనం వచ్చిన కొరకై మనల్ని సిద్ధపరుస్తుంది. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలా. ఈ బల్ల దేని కొరకంటే బలలో పాలుపోతున్నామంటే ప్రభుతో నేను సమాధాన పడినాను, ప్రభు మనసు కలిగి జీవించాలి. ప్రభు 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 ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి పనుల నిమిత్తమై ఏ విధంగా ప్రయాసపడుతూ వచ్చినాడో నేను కూడా దేవుని యొక్క రాజ్య సువార్త పరిచయ కొరకు ఈ విధంగా సిద్ధపడాలి. ఒక తీర్మానంతో బలలో పాల్పొందడం మనం. అంతేగాని ఆరోగ్యం కొరకు ఏదో వారమంతా బాగుంటుంది మాకు ఖచ్చితంగా పాల్పొందింది మంచిది మీకు తెలియదు ఇటువంటి మాటలు మాట్లాడేవారు చాలామంది ఉంటారు అక్కడక్కడ. మన జీవితాలలో సరైనటువంటి ప్రభువును సంతోషపెట్టే జీవితం లేకుండా నేనెంత సేవ చేసినా, నేనెంత పాటలు పాడినా, ఎంత వాక్యం చెప్పినా, నేనెంత బలలో పాలు పొందినా కూడా నా జీవిత కాలమంతా కూడా ఏం ప్రభు నా ఆత్మను తీసుకుపోయి ఆడబెడతాడంటే నరకాన్ని తీసుకుపోతాడు. నిత్య నరకాగ్నిలో ఉంటాం అంతే. ప్రభు సేవ చేసినా అక్కడక్కడక్కడ సేవ చేసినా మంచిదే. నా కొరకు నీ క్రైదనం ఏంది? ఎన్ని ఆత్మలు రక్షించడం? ప్రభు అడిగే లెక్క ఇది. బలలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని బాప్తిజం తీసుకొని ప్రభు కొరకు జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని ప్రభు అడిగే లెక్క.
ఆత్మల కొరకే ప్రయాసపడేటువంటి మనసు ప్రభు చూస్తాడు. కాబట్టి అర్థం ఏంటంటే బలంలో పాల్పొందుతున్నామంటే ప్రభు పిలిచిన పిలుపును, ప్రభు ఇచ్చినటువంటి తలాంతులను, ప్రభు ఇచ్చినటువంటి దేహాన్ని, ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని, సమయాన్ని దేవుని కొరకు వాడుకోవడం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అంతేగాని బలంలో వాళ్ళ ఒక తృప్తి నామకార్థం చాలాసార్లు అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. కొన్ని మందిరాలకు వేల మంది పోయే వాళ్ళు కూడా ఉన్నారు మందిరాలకు. ఎందుకో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. అసలు ఒక చోట పెద్ద సేవకుని కొడుకులు వాళ్ళు, పెద్ద పాస్టర్ల కొడుకులు వాళ్ళు సంగీతం పెట్టి కలర్లు బల్బులు పెట్టి చిందులు వేస్తూ ఆ ప్రభుని ఆరాధిస్తున్నారు. కింద ఒక పద్ధతి లేదు, ఏం లేదు. ఆడోళ్ళు మగోళ్ళు కలిసిపోయినారు, చిందులు వేస్తూ ఉన్నారు. సంగీతం సినిమాల కంటే ఇంకా ఎక్కువ ఇంపుగా ఉండే సంగీత వాయిద్యాలు పెట్టి రకరకాల రంగు లైట్లు పెట్టి పైన ఒకరు పాడుతూ ఉంటే కింద గంతులు వేస్తూ ఉన్నారు. నేనేం విమర్శించడం కాదు, దుఃఖకరమైనది. ఆత్మ సంబంధమైనవి మందిరాలలో కనిపించడం లేదు. ఈ శరీరం చూడండి, ఈ శరీరం ఎప్పుడు కూడా శరీర సంబంధమైనవే ఇష్టపడుతుంది, ఆత్మ సంబంధమైనవి అస్సలు ఇష్టపడదు. ఎవరు ఇష్టపడితే ఆత్మ సంబంధమైన అంటే ప్రభువుకు సంపూర్ణంగా హృదయంలో చోటిచ్చి నేను ప్రభు కొరకే జీవించాలి, నా జీవితం అంతా ప్రభు కొరకే, నా జీవితం అంతా ప్రభువును సంతోషపెట్టడం కొరకే. ఇటువంటి అనుభవంలో జీవించేటువంటి వారు వాక్యాన్ని ఇష్టపడతారు, ప్రభు యొక్క పరిచయం ఇష్టపడతారు, క్రమాన్ని ఇష్టపడతారు. ఇలారా ఆరాధన వర్తమానం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన గృహంగా, ఆయన ఆలయంగా ఉండడానికి కొరకై. మంచిది. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రాకముందు కూడా పెద్ద పెద్ద రాజుల కాలంలో దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కొరకంటే దేవుని ఇంటిని బాగు చేయడానికి కొరకై. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము చూడండి ప్రియులారా, 26వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెషయా 28:26 పేజీ నెంబర్ 590. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పియున్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. మళ్ళీ చదువుకుంటామండి. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పియున్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ పరిచయం జరుగుతాను, మీ ప్రభావ సహాయం చేయండి. అక్కడ సండే స్కూల్లో మోకరించి బిడ్డలు దీవించండి, ఆశ్రదించండి. టీచర్లు కూడా పరలోక తలుపులు అనుగ్రహించండి. బలంలో పాల్పొంది మా జీవితంలో మేము కూడా అయ్యా మీరు మాకు ఏదైతే బోధిస్తున్నారో, ఏదైతే చేయమని చెప్తున్నారో వాటి ప్రకారం చేయటకు మా హృదయాన్ని సిద్ధపరుచుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాం. దయ చూపమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తికి ఒక క్రమం ఇచ్చినట్టంటే అది దేని కొరకంటే ఆ క్రమం ద్వారా రాబోయే తరానికి ఇంకా ఆత్మీయ క్రమం నేర్పట కొరకై. దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలన్నీ మనకు నేర్పిస్తున్నప్పుడు వాటిని మనం ఎప్పుడు కూడా త్రోసిపుచ్చవద్దు. ఇక రాబడతా ఉంది, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. వాస్తవంగా ప్రియులారా, సొలొమోన్ మహారాజు కాలంలో సొలొమోన్ రాజు ఎటువంటి రాజు అండి? ఆయనకున్న జ్ఞానం భూమి మీద ఎవరికి లేదు. ఆయనకున్న జ్ఞానం ఏదో తెలుసుకోవడానికి కొరకై దూర దేశాల నుంచి వచ్చేవాళ్ళంట. ఆయన జ్ఞాన సంబంధమైనటువంటి మాటలు, సామెతలు వినడానికి కొరకే. ఆయన ఇచ్చే తీర్పులు ఎవరికి అన్యాయంగా న్యాయకరంగా ఉండేవి. ఆయన తీర్పులు కానీ ప్రజల క్షేమం కొరకు ప్రయాసపడేటువంటి మనసు కానీ, అటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆ రాజు దగ్గర దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క పరిచయం చేయడం కొరకై. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే హీరాము. ఏం పేరండి ఆ వ్యక్తి పేరు? హీరాము. చదవండి. 1వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. 1వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. రాజైన సొలొమోను తూరు పట్టణంలో నుండి హీరామును పిలువనంపించెను. వాస్తవంగా ప్రియులారా, ఈయన గొప్ప జ్ఞానవంతుడు సొలొమోన్ మహారాజు. అటువంటి జ్ఞానం కలిగినటువంటి రాజు దగ్గర దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరండి? హీరాము. అసలు ఈ వ్యక్తి జీవితం ఏంటంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 14వ వచనం.
నప్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి ఇతడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును, ఇతడితో చేయు సమస్తమైన పనులలో చాలక. ప్రియులారా, ఈ హీరామ్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఒక తండ్రి లేనటువంటి ఒక కుమారుడు. రాబడతా ఉంది, ఇతని తండ్రి తూరుపడినవాడు, ఒక విధురాలి కుమారుడు. చూడండి ప్రియులారా, నేటి సంఘాల్లో దైవికంగా బిడ్డలను పెంచే విధురాళ్ళు ఉన్నారు. సంఘాల్లో చాలామంది, బయట సంఘాల్లో చాలామంది ఉన్నారు. వారు ధన్యులు. ఎందుకంటే దేవుని కొరకై బిడ్డలను ఆత్మీయ పెంచుకునేటువంటి వారు ధన్యులు వాళ్ళు. ఈమె కూడా, ఈ విధురాలు కూడా దేవుని యొక్క మందిరం పనిచేయడం కొరకై కుమారుని సిద్ధపరిచింది. విధురాలి కుమారుడు. ప్రియులారా, వాస్తవంగా హీరాము అంటే అర్థమైందంటే ప్రియులారా, వాస్తవంగా మహత్యమైనటువంటి ఆ హీరాము పేరు అర్థము మహత్యమైనటువంటిది అనగా. మొట్టమొదటిగా ఈ హీరాము దేవుని యొక్క ప్రజ్ఞ కలిగిన వాడు, తర్వాత బుద్ధిమంతుడు, తర్వాత దేవుని పని విషయంలో పనులలో చమత్కారం కలిగిన వాడు. వాస్తవంగా ప్రియులారా, హీరాము గురించి ఈ యొక్క బల్ల వర్తమానం కొరకు కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో పూర్ణ ప్రజ్ఞ కలిగినటువంటి వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పూర్ణ ప్రజ్ఞ కలిగినటువంటి వారు ఎవరంటే ఈ హీరామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను రాజు కాలంలో దేవుని మందిరంలో పనిచేయడం కొరకై ప్రియులారా హీరామును వాడుకుంటా వచ్చినాడు దేవుడు. హీరామును ప్రజ్ఞ కలిగిన జ్ఞానంతో, ప్రజ్ఞ కలిగిన బుద్ధితో, దేవుని మందిరంలో పనిచేసే విషయంలో చమత్కారం కలిగిన వాడుగా దేవుడు హీరామును సిద్ధపరచుకుంటా వచ్చినాడు. వాస్తవంగా ప్రియులారా, అంత మాత్రమే కాదు, వాస్తవంగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే కనుక ఆదికాండంలో కూడా యోసేపు కాలంలో ఫరో రాజు యోసేపుతో ఒక మాట చెప్తాడు. చూడండి, ఇదే మాట చెప్తాడు. ఆదికాండం 47వ అధ్యాయము 6వ వచనం. 47వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది, మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయము, గోషెన దేశంలో నివసింపవచ్చును. ఇప్పుడు ఫరో రాజుకు, ఐగుప్తు రాజుకు ఎవరు కావాలి? ప్రజ్ఞ కలిగినటువంటి వారు కావాలి. ఎందుకు ఈ ప్రజ్ఞ కలిగినటువంటి వారు అవసరం అంటే, దేశంలో ఉంది కరువు ఉంది. ఎటువంటి అంతకుముందు రాజు చెప్పలేదు ప్రజ్ఞ కలిగిన వారిని అధిపతులుగా నియమించండి మాట చెప్పలేదు. ఎందుకంటే ప్రజ్ఞ కలిగిన వారు ఎందుకు అవసరమైందంటే, వాస్తవంగా ప్రియులారా, ఆ దేశంలో కరువు ఉంది. చదవండి, 41వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండం 41:30. ఆదికాండం అనగా 7 ఏళ్ళు కరువులో ఐగుప్తు దేశం ఉంది. 47వ అధ్యాయం 13వ వచనం. 47వ అధ్యాయం 13వ వచనం ఆదికాండం. తర్వాత 17వ వచనంలో ఆ సంవత్సరం మందు ప్రతిగా ప్రియులారా చదవనక మరుగు చేయము, వేమైపోయాను మందలను మా దేహంలోను తప్ప. ప్రియులారా, ఇక్కడ కరువుతో దేశమంతా ఉంది. కరువుతో ఆ దినాల్లో భౌతికమైనటువంటి విషయం ఇది. కరువు నుంచి రక్షించబడడానికి కొరకై ప్రజ్ఞ కలిగిన వారిని నియమించమని యోసేపుతో రాజు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, వాస్తవంగా ఇది భౌతికమైన విషయం. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి అంతవరకు ఖాళీ స్థలం ఉంది, మధ్యలో ఖాళీ స్థలం ఉంది. ఆత్మల కరువుతో సంఘాలు ఉన్నాయి. నేటి దినాన ఆత్మల కరువుతో సంఘాలు ఉన్నాయి. దేవుని సేవకులుగా పిలబడేవారు ప్రజ్ఞ కలిగినటువంటి, దేవుని యొక్క ప్రజ్ఞ కలిగినటువంటి బుద్ధి కలిగి, ప్రియులారా, ఆత్మల కొరకు ప్రయాసపడిన మనస్సు కలిగిన వారు తక్కువైపోయినారు. విశ్వాసులు కూడా దేవుని మందిరంలో అనేక ఆత్మ రక్షణ కొరకై దేవుడు నన్ను ప్రజ్ఞతో కూడుకున్న బుద్ధిమంతురాలుగా, ప్రజ్ఞ కలిగినటువంటి బుద్ధిమంతుడిగా దేవుడు నన్ను ఉంచినాడు సంఘంలో.
ఈ ఖాళీ స్థలాన్ని పూడ్చే బాధ్యత నాది, ఈ ఖాళీ స్థలంలో అనేకులు దేవునింటికి నడిపించుకొని వచ్చేటువంటి బాధ్యత నాది అనేటువంటి ఆలోచన మర్చిపోయింది సంఘం. ప్రియులారా, ఆత్మను రక్షించుకునే విషయంలో కరువుతో ఉన్నాయి సంఘాలు, కరువుతో ఉన్నాయి. మన జీవితంలో మనం ఏం చేయాలంటే సొలొమోను రాజు కాలంలో ఉన్నటువంటి హీరాము వలె ప్రజ్ఞ కలిగినటువంటి వారంగా ఉండాలి. వాస్తవంగా యేసేపు కాలంలో కరువు నుంచి రక్షించబడడానికి ప్రియులారా ఆ సమృద్ధి అయినటువంటి పరిస్థితుల మధ్య దేశం ఉండడానికి కొరకై ప్రజ్ఞ కలిగినటువంటి వారు అవసరమని రాజు గుర్తెరుగుతూ ఉన్నాడు. వాస్తవంగా అంత మాత్రమే కదండి ప్రియులారా. చూడండి, నిర్గమాకాండంలో మోసేతో దేవుడు చెప్తున్న మాట, అక్కడ కూడా ఒక ప్రజ్ఞ కలిగిన వారు అవసరము. చూడండి, నిర్గమాకాండం 35-33, నిర్గమాకాండం 33-35, 33-35. ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా నూరు కుమారుడును హూరు మనవడునైనా బెసలేలను పేరు పెట్టి పిలిచి చాలక. ప్రియులారా, ప్రజ్ఞ కలిగిన వారు దేవునికి అవసరం. దేవుని యొక్క పనులలో చమత్కారం కలిగిన వారు దేవునికి అవసరం. ప్రజ్ఞ కలిగినటువంటి బుద్ధిమంతులు దేవునికి అవసరం. ప్రజ్ఞ కలిగినటువంటి బుద్ధిమంతులు దేవునికి అవసరము. ఈ బెసలేలను దేవుడు ప్రియులారా, ప్రజ్ఞ కలిగిన వారిని దేవుడు ఏ విధంగా చేసుకుంటాడంటే దేవుని యొక్క ఆత్మచేత నింపుకుంటాడు. ఈ 33వ వచనం చివరిలో దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. దేవుడు ప్రజ్ఞ కలిగిన వారిని, ప్రజ్ఞ కలిగిన బుద్ధిమంతులను దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క బుద్ధితో, దేవుని యొక్క ఆత్మతో నింపుతాడు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉందనుకోండి, దేవుని కార్యాల విషయమై, దేవుని యొక్క వాక్యం విషయమై, దేవుని యొక్క ఆత్మీయ క్రమం కొరకై మన ఆత్మ తాపేతరపడుతూ ఉంటుంది. ఆలస్యమైంది మందిరానికి పోవాలి, సువార్త పోవాలి, వారగుడిగల్లో పోవాలి, ఆన్లైన్ ప్రేయర్ పోవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతంగా చేసుకోవాలి, దేవుని యొక్క పరిచయం ఏదో ఒకటి చేయాలని దేవుని యొక్క ఆత్మచేత నింపుకుంటాడు దేవుడు. ఎవరిని? దేవునికి అవసరమైనటువంటి వారిని. సొలొమోను రాజు కాలంలో ప్రియులారా హీరామును దేవుడు వాడుకుంటా వచ్చినాడు. హీరాము ఏమన్నా జ్ఞానం కలిగిన వాడా? భౌతికంగా చూస్తే ఒక తండ్రి లేనటువంటి ఒక విధురాలు కుమారుడు. అటువంటి ప్రపంచంలో చరిత్రలో పేరు నిలిచిపోయింది సొలొమోను రాజు జ్ఞానవంతుడని. 2003వ సంవత్సరంలో 10వ తరగతి నాంటెల్లో వచ్చింది సల్మోన్ రాజు గురించి ఇంగ్లీష్ నాంటెల్లో వచ్చింది. సల్మోన్ రాజు గురించి చరిత్రలో ఎక్కిపోయినాడు. అటువంటి జ్ఞానవంతుడు, దేవుని జ్ఞానం కలిగినటువంటి రాజు దగ్గర ఈ యొక్క హీరాము అవసరమైంది. హీరాము ఏమన్నా భాగ్యవంతుడా, ఉన్నతమైనటువంటి వాడా అంటే కాదు, కేవలం ఒక విధురాలు కుమారుడు. దేవుని పరిచయం కొరకై సిద్ధపరిచింది కుమారుని. ఈ దినాల్లో మనం మన బిడ్డలను, మన భర్తలను, మన భార్యలను దేవుని యొక్క మందిరం పరిచయం కొరకై, అనేక ఆత్మ రక్షణ కొరకై మనం ఎంతవరకు సిద్ధపరచుకుంటున్నాం? మన వరకు మనం ఎంతవరకు సిద్ధపడుతున్నాం? ఇది చాలా అవసరం. ఈ మాటలు చాలా సంఘాల్లో ప్రభా దీవించు, ఆశీర్వదించు, గాడ్ బ్లెస్ యూ, రకరకాలుగా ఆశీర్వాదం వచ్చి వాక్యాలే సంతోషపడిపోయేటువంటి వారు. దేవుని యొక్క సువార్త భారం నీకు నాకుందని తెలియజెప్పేవారు అరుదైపోయినారు. దేవుని యొక్క సువార్త చేయకుంటే దేవుని యొక్క రాజ్యంలో స్థానం నీకు నాకు లేదని చెప్పేవారు అరుదైపోయినారు. దేవుని యొక్క పరిచయం చేయకుంటే, దేవుని యొక్క ఆ ఆత్మలను రక్షించేటువంటి వారంగా మనం కనుక లేకుంటే మనకు దేవుని యొక్క రాజ్యంలో స్థానం ఉండదు అని చెప్పేటువంటి వారు అరుదైపోయినారు. ఊరికే మనుషులను పొగిడి డబ్బు కొరకు, తిండి కొరకు, ఏదో ఆ సంవత్సరానికి, ఏదో ఆ కాలానికి, ఏదో ఆ విశ్వాస జీవితానికి, ఆ సేవా జీవితానికి కాలం గడుపుకొని పోతున్నారు. అట్లయిపోయింది సేవా జీవితం, అట్లయిపోయింది విశ్వాస జీవితం కూడా అట్లయిపోయింది. మనకంటూ ఒక భారం ఉంది. సొలొమోను రాజు కాలంలో హీరామును దేవుడు ఏ విధంగా జ్ఞానవంతులుగా, ప్రజ్ఞ కలిగిన బుద్ధిమంతులుగా దేవుడు సిద్ధపరుచుకున్నాడు. దేవుడు మనల్ని కూడా మన సంఘంలో ప్రజ్ఞ కలిగినటువంటి బుద్ధిమంతులుగా దేవుడు సిద్ధపాటు చేసుకున్నాడు. కానీ మనం గుర్తించలేకపోతూ ఉంటాం. ఈ హీరాము చాలా విధేయుడు. అంత రాజుకు హీరాము అవసరమైంది. చూడండి ప్రియులారా, ఈ నిర్గమాకాండంలో బెసలేలు చేసిన పని ఏంటంటే అద్భుతమైన పని చేసినాడు. నిర్గమాకాండం 36:1
పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేసి తెలుసుకున్నట్టు కొరకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసెనో అట్టి బెసలేలును అందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున దేవుని యొక్క ప్రజ్ఞ కలిగిన వారు ఏం చేస్తారండి? వాక్యం ఏం చెప్తే అది చేస్తారు. వాక్యం మాకు అవసరం లేదండి, క్రమం మాకు అవసరం లేదండి, ఆత్మ సంబంధించినటువంటి పరిచయం మాకు అవసరం లేదండి. మాకు తెలుసు అండి వాక్యం తెలుసు, పాట తెలుసు, వాయిద్యం తెలుసు, తబలా తెలుసు, కీబోర్డ్ తెలుసు, హార్మోనియం తెలుసు, బైబిల్ బోధించే తెలుసు, ప్రార్థన తెలుసు, మీ క్రమం మాకు అవసరం లేదండి. ఇటువంటి వారి స్థితి ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క రాజ్యంలో ఉండే స్థితి ఉండదు. సేవకునిగా నేనైనా, విశ్వాసంగా మనమైనా, ఈ లోకంలో మనం జీవించే జీవితం చాలా శ్రేష్టమైంది. ఈ లోకంలో మనం జీవించే జీవితం చాలా విలువైంది. ఒకవేళ మనుషుల దృష్టికి సులకనంగా ఉండవచ్చు. ఆమె ఏం విశ్వాసబ్బా, ఆయన ఏం సేవకుడబ్బా, ఆమె ఏం సేవకురాలని ఒకవేళ మనుషులు మనల్ని సులకనంగా చూడవచ్చు. అయితే ప్రభు దృష్టిలో మనం చాలా విలువైన వారము, ప్రభు దృష్టిలో మనం చాలా గొప్పవారము, ప్రభు దృష్టిలో మనం దేవుని యొక్క రాజ్యంలో యుగ యుగాలు ప్రభుత్వం ఉండేటువంటి వారం మనం, యుగ యుగాలు ప్రభుత్వం ఉండేటువంటి వారం మనం. ఎప్పుడు దేవుడు నన్ను నా సంఘంలో, నా సేవకుల దగ్గర, నా కుటుంబంలో, నా సమాజంలో సొలొమోను రాజు కాలంలో హీరామును ప్రజ్ఞ కలిగిన బుద్ధిమంతుడుగా ఏ విధంగా చేసుకున్నాడో నన్ను కూడా ఆ విధంగా దేవుడు సిద్ధపరచడం కొరకే దేవుడు నన్ను ఉంచుకున్నాడు అనేటువంటి ఆత్మీయ ఆలోచన ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుడు ఆ పరిచర్య మనతో చేయించుకుంటాడు. ఇప్పుడు చూడండి, సొలొమోను రాజు కాలంలో జ్ఞానవంతులు ఎంతోమంది ఉంటారు. కేవలం హీరాము పేరే రాయబడింది. ఎందుకు? ఒక విధరాలు కుమారుడు పేరు రాయబడింది చరిత్రలో. ఎందుకండి? ఆయన దేవుడు చెప్పింది చేసేటు మనసు. మోసే కాలంలో బెసలేలును దేవుడు చెప్పింది చేసే మనసు ఉంది. ఎవరికి? బెసలేలకు. బెసలేలు చేసినటువంటి మందసము ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత అదే మందసం దగ్గర రాజులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బెసలేలు చూడండి, బెసలేలును దేవుడు జ్ఞానంతో నింపుకున్నాడు. బెసలేలు చూడండి ఏం పని చేసినాడు ఆయన. బెసలేలు నిర్గమాకాండము 37వ అధ్యాయము 1వ వచనం. మరియు బెసలేలు తుమ్మకరతో మందసాన్ని ఏం చేశాడంటే బెసలేలు మందసంలో ఏమున్నాయండి? నిర్గమాకాండం 25వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 25-21 చదవండి. నేను నీకు ఇచ్చు శాసనములను చూడండి ప్రియులారా, దేవుని యొక్క శాసనాలు నిలిపేటువంటి స్థలాన్ని బెసలేలు మోసే కాలంలో బెసలేలు చేసినాడు. మందసాన్ని దేవుడు బెసలేలు చేత మందసాన్ని చేయించుకుంటా వచ్చినాడు. మందసంలో దేవుని యొక్క శాసనాలు ఉన్నాయి. బెసలేలు వలె దేవుడు సంఘంలో దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. కానీ దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ఏర్పాటును మనం మర్చిపోతున్నాం. మన జీవితం అంతా ఇతరులను తృణీకరించడం సరిపోతుంది. మన జీవితం అంతా ఇతరుల లోపాలు చూడడం సరిపోతుంది. మన జీవితం అంతా ఇతరులను పొగడమే సరిపోతుంది. మన జీవితం అంతా దేవుని కొరకు రోషం కలిగి సాక్ష్యం కలిగి జీవించాలని మనసు మనకు లేదు. సేవకుడు నేను కూడా ఇది 3వ సంవత్సరం వచ్చి ఇంకా నమ్మకంగా ప్రభు సేవ చేసింటే ఎన్ని ఆత్మలు దేవునింటికి వచ్చేవో నాకు తెలియదు. నేను అదే నా హృదయంలో నా తలంపు చెబుతున్నా. ఎక్కడుంచో దేవుడు ఇక్కడ పంపించే ఒక సేవకుడు నమ్మకంగా పరిచయం చేస్తే ఇంకా అనేకులు దేవునింటికి రావాల్సింది. నేను కూడా పశ్చాత్తాపడాల్సినటువంటి సమయం ఇది. నేను కూడా పౌరు దగ్గర నా తప్పిదములు, నా అవిధేయతలు సరైనటువంటి స్థితిలో సేవ చేయలేదు ప్రభు అని నేను కూడా బలంలో పాలు పొందిపోయి మునుపు నేను కూడా తీర్మానం చేసుకోవాల్సిందే. సేవకులైనంత మాత్రాన ఏదో సేవ చేస్తున్నా కొంతమంది వస్తున్నారు సరిపోతుంది అనుకోవద్దు. నేను బెసలేలు వలె అనేకుల హృదయాలలో దేవుని యొక్క వాక్యాన్ని నివాసం చేసేటువంటి దేవుని మందసం వలె అనేకులను సిద్ధపరచాలి. మనం వాక్యము చాలాసార్లు మనం వినడానికి ఇష్టపడతాం. చాలాసార్లు అయ్యో ఆ సేవకుడు బల చెప్పేవాడు, ఈ సేవకుడు బల చెప్పేవాడు, ఆయన మంచి వర్తమానికుడు, ఏమి మంచి వర్తమానికురాలు అంతవరకు బాగుంటుంది. కానీ దేవుడు మన చెవుకు వినిపించినటువంటి ఆ ఆత్మీయ వచనాన్ని, ఆ ఆత్మీయ మాటను మన జీవితంలో అనుసరించేటువంటి విధానంలో మనం పడిపోతున్నాం. వాక్యానుసారంగా నడుచుకునే విషయంలో మనం జారిపోతున్నాం. ప్రభు నన్ను పిలుచుకున్నాడు, ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోతున్నాం. పిల్లరా, మధ్యాహ్న కాలసంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ఒక విధరాలు కుమారుడు దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. అంత జ్ఞానవంతుడైన సొలొమోను దగ్గర హీరాము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోలేదు.
సొలొమోను రాజు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోలేదు. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. దేవుని గృహంగా, దేవుని నివాస స్థలంగా, దేవుని యొక్క ఆలయంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆ ఆలోచన మనకు ఎందుకో మర్చిపోతున్నాం. మన మాటల్లో, మన క్రియల్లో, మన ప్రవర్తనలో, సమాజంలో ఉంటున్నప్పుడు, కుటుంబంలో ఉంటున్నప్పుడు, సంఘంలో ఉంటున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి క్రమాన్ని మనం మర్చిపోతున్నాం. ఎవరో కొందరే క్రమానికి లోబడి ఆత్మ సంబంధంగా నేను దేవుని ప్రజలను, నేను దేవుని బిడ్డను, నేను దేవుని యొక్క ఆలయాన్ని గ్రహింపగలిగి ఆత్మీయంగా నడుచుకునేవారు అరుదుగా ఉన్నారు. మన పేరు జీవ గ్రంథంలో రాబడాలంటే ఏం చేయాలండి? హీరాము వలె ప్రజ్ఞ కలిగినటువంటి దేవుని యొక్క పనులలో చమత్కారం కావాలి మనకు. చాలాసార్లు లోక సంబంధమైన విషయాల్లో చమత్కారం ఉంటుంది మనకు. లోక సంబంధమైన మాటల్లో చమత్కారం ఉంటుంది మనకు. లోక సంఘమైన సాంగత్యాలలో మనకు చమత్కారం ఉంటుంది. దేవుని గురించినటువంటి ఆత్మ సంబంధమైన విషయాల్లో చమత్కారంగా హీరాము వలె దేవుని పనులు చేసేటువంటి విషయంలో మనకు చమత్కారం ఉండదు. చమత్కారం కలిగినటువంటి సేవకునిగా నేను ఉండాలని, దేవుని యొక్క పరిచయంలో చమత్కారం కలిగినటువంటి దేవుని ప్రజలంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు ఒక వ్యక్తి కొరకు కాదు, ఒక కుటుంబం కొరకు కాదు. నా కుటుంబానికి ఈ మాటలు అవసరము. నా కుటుంబంలో నా బిడ్డలను ఆత్మీయంగా కట్టుకునే విషయంలో ప్రజ్ఞ బుద్ధి కలిగినటువంటి చమత్కారం కలిగినటువంటి దేవుని సేవకునిగా నేను ఉండడము నాకు అవసరము. నా కుటుంబానికి, దేవుడు నన్ను ఉంచిన సంఘానికి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట బెస్తలేలు చేసిన మందసం దగ్గర రాజులు ప్రార్థన చేస్తున్నారు. చదవండి. 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతంలో 1:5. బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము యెహోవా నివాస స్థలం ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును చలక. ఈ ఇత్తడి బలిపీఠం ఎవరు చేసిందండి? బెసలేలు. మళ్ళీ చదవండి ఆ మాట. హూరు కుమారుడైన ప్రియుల మందసం చేసింది బెసలేలే. ఇత్తడి బలిపీఠం చేసింది ఈ బలిపీఠం దగ్గర సొలొమోను రాజు వారందరూ కూడా విచారణ చేయడానికి పోతున్నారు. ప్రియులారా, మనల్ని మన తరం వరకే విశ్వాస జీవితం అనుకోవద్దు. మన తరం వరకే ఈ యొక్క దేవుని సవాసం అనుకోవద్దు. మన జీవించేటువంటి జీవితం ద్వారా అనేకులు పురుకొల్పబడాలి. ఎంతవరకు పురుకొల్పబడుతున్నాం? మన జీవితాన్ని బట్టి మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులు పురుకొల్పబడుతున్నారా? మన సంఘంలో మనల్ని చూసి ఒక ఆత్మీయ సంగతి నేర్చుకునేటువంటి స్థితిలో పురుకొల్పబడుతున్నారా? నన్ను చూసి కూడా నేను కూడా నేర్చుకోవాలి ఈ పాఠం. నాకు కూడా అవసరమే, ఈ మాటలు నాకు కూడా అవసరమే. పిల్లరా, జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే, హీరాము ఒక విధురాలి కుమారుడు. అయితే దేవుడు ఆ వ్యక్తిని ప్రజ్ఞ కలిగిన బుద్ధిమంతులుగా చేసుకుంటూ వచ్చినాడు. నిజంగా మనము ప్రజ్ఞ కలిగినటువంటి వారంగా ఉండగలిగితే మనం ఎంతో ధన్యులము. మోసే అంత దైవజనుడు, అహరోను దైవజనుడి దగ్గర ఉన్నటువంటి పరిచారకుడు, అత్తడి గొప్పవారి దగ్గర కేవలం ఒక బెసలేలు దేవుడు ఇత్తడి బలిపీఠాన్ని, దేవుని మందసాన్ని తయారు చేయడానికి కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మందసంలో దేవుని యొక్క శాసనాలు ఉన్నాయి. మరి మనం ఎంతవరకు అనేకుల హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఉండడం కొరకు మనము మాదిరికరమైన జీవితం కలిగి, సాక్ష్యం కలిగి జీవించగలుగుతూ ఉన్నాం. క్రైస్తవ జీవితం అంటే ఏందో కాదండి, సాక్ష్యం కలిగి జీవించడమే. ఒక విషయంలో చెప్పాలంటే సేవ జీవితం అంటే ఏందండి? దేవుని కొరకు సాక్ష్యం కలిగి జీవించడమే, ఇంకంతే. ఒక చెట్టుకు కట్టబడిన పశువు ఎట్టుంటుందో, క్రైస్తవుడు అనేవాడు విశ్వాసైనా సేవకుడైనా దేవుని యొక్క వాక్యానికి కట్టబడినటువంటి వారు. చాలాసార్లు అంటారు, సేవకుడు బాధపడచ్చా, సేవకుడు కోపడచ్చా, సేవకుడు అబద్ధం ఆడచ్చా, విశ్వాసాలు ఆడచ్చా అబద్ధాలు అంటే విశ్వాసాలు అబద్ధాలు అంటారు కానీ పోవచ్చు. ఎంతవరకు ఉన్నా సేవకుడే. మన జీవితం మనకు అవసరం లేదంటారా? మన కుటుంబ ఆత్మీయ జీవితం మనకు అవసరం లేదంటారా? మన పిల్లల ఆత్మీయ జీవితం మనకు అవసరం లేదంటారా? సేవకుడు చిన్న పొరపాటుగా కోపడితే సేవకుడు అంత కోపడద్దయ్యా. అంత కోపం ఎందుకు సేవకునికి? సేవకుడు అబద్ధం అన్నాడు. సేవకుడు అబద్ధం ఆడచ్చా, విశ్వాసులు ఆడచ్చా అబద్ధాలు? సేవకుడు విశ్వాసులు బూతు మాటలు మాట్లాడచ్చా? ఇండ్లల్లో, బజార్లలో, రోడ్ల పడి. ఒక సేవకుని వైపు చూడొద్దు మనం. దేవుని యొక్క వాక్యం వైపు మనం చూస్తే మనం ఆత్మీయంగా కట్టబడతాం. ఒక వ్యక్తి వైపు ఎప్పుడు చూడొద్దు మనం. నేను మాటి చెప్పే విషయం అది.
ఏ సేవకుడు కూడా ఏ వ్యక్తిని పరలోక రాజ్యం తీసుకుపోడు. భర్త, భార్య, బంధుమిత్రులు, స్నేహితులు, విశ్వాసులు ఎవరు తీసుకుపోలేరు. మన విశ్వాసం మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. సొలొమోను రాజు కాలంలో హీరాము ఏ విధంగా దేవుని యొక్క ప్రజ్ఞా జ్ఞానం కలిగి బుద్ధిమంతుడుగా ఉన్నాడో, మన కాలంలో మనం ఎంతవరకు ఈ భూలోకంలో ఉంటామో తెలియదు. మనం ఎంతవరకు ఈ జీవితం ఉంటుంది. 70 లేక 80 ఏళ్ళు మన జీవిత ఆయుష్. నా వయసు 39 సంవత్సరాలు. 70లో 39 పోతే 40 అనుకోండి, 30, 31. అది కూడా నమ్మకం లేదు. రేపటి వరకు కూడా నమ్మకం లేదు నా జీవితం. ఆ లోపు నేను ఏం చేయాలంటే, ఈ బల్ల దగ్గరకు వచ్చిన తర్వాత నేను తీర్మానం చేసుకోవాలి, ప్రభా హీరాము వలె ప్రజ్ఞ కలిగిన బుద్ధిమంతులుగా నేను ఉంటా ప్రభా ఇక నుంచి. మోసే కాలంలో బెసలేలను దేవుడు మీద ఏ విధంగా మీరు వాడుకున్నారో, అనేకుల హృదయాల్లో దేవుని యొక్క వాక్యం నివాసం చేసేటువంటి మందసం వల్ల వారిని సిద్ధపరిచేటువంటి సేవకులుగా నేను ఉంటా ప్రభా. ఈ తీర్మానం నాకు అవసరము. 2025 సంవత్సరం అయిపోయింది. మనం రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అయింది. ఒక చిన్న బిడ్డ మన ద్వారా ఏమైనా దేవునికి రాగలుగుతుందా? మన గ్రామంలో, మన సమాజంలో ఒక వ్యక్తి మన ద్వారా ఆదరణ ఏమైనా పొందగలుగుతున్నారా? ఏం ఆదరణ పొందగలుగుతున్నారు? మన జీవితాన్ని చూసి ఎవరు దేవునికి రాగలుగుతున్నారు? మన క్రియలను చూసి ఎవరు ప్రభువులోకి రావడానికి ఇష్టపడుతున్నారు? ఇంతకుముందు పోయిన ఆదివారం బల్ల వర్తమానం జ్ఞాపకం చేస్తున్నాం. ఆ సమరయ స్త్రీ ఆమె చెప్పిన మాటను బట్టి అనేకులు ప్రభు వైపు తిరిగినారు. మనం ఒక్కరికి పోయిన ఆదివారం నుంచి ఈ దినం వరకు సువార్త మేము ఒక వ్యక్తికి చెప్పినామని ఒక్కసారి చేతులు ఎత్తండి, ఒకసారి చూడాలనుకుంటున్నా. మేము ఒక వ్యక్తికి సువార్త చెప్పినాము అన్న, నా జీవితం మారింది. ఇది ఒక ప్రభువుని నమ్ముకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆదరణ కలిగించే దేవుడని మేము చెప్పినామనేటువంటి వారు చూడండి. బాధ్యత అండి, ఇది మంది బాధ్యత. ఏదో అనుకుంటాం మనం. ప్రభు బలం అంటే ఏంది? ప్రభు బలంలో పాలు పొందేటువంటి వారికి ఒక పని ఉంది. వారి సేవకులకైనా విశ్వాసులకైనా ప్రతిదినం ప్రభు యొక్క మరణాన్ని, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క మరణ పునరుద్ధానం చాటేటువంటి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత లేదని మనం అనుకోవద్దు. మనం హీరాము వలె సొలొమోను రాజు కాలంలో హీరాము ఉన్నాడు, మోసే కాలంలో బెసలేలు ఉన్నాడు. అద్భుతంగా దేవుని కొరకు పరిచయం చేసినారు. వారి పేర్లు ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాలు అయింది. క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడే 2025 సంవత్సరాలు. ఇది అంతకుముందు 1000 సంవత్సరాలు. ఇప్పటికి కూడా వారి పేర్లు చరిత్రలో రాయబడినాయి. జీవ గ్రంథాలలో మన పేరు రాయబడాలంటే మనం ఏం చేయాలండి? ప్రభు బలంలో పాల్పొంది మనము దేవుని యొక్క సువార్త చేయడం చాలా ప్రాముఖ్యం. నేను ఒక వీడియో చూసిన, యూట్యూబ్లో చూడండి. డాక్టర్ నోవా హాస్పిటల్కే పేరు పెట్టాడు, నోవా హాస్పిటల్ అని. గొప్ప సంపన్నుడు, పెద్ద వైద్యుడు ఆయన. ఏసీ కార్లో కూర్చొని ఏసీ రూమ్లో ఉండి అసలు మంచిగా ఉండొచ్చు, ఏదో ఆదివారం మందిరం పోయి ఉండొచ్చు. ఆయన ఏం చేసి తెలుసా అండి? భద్రాచలం అడవుల్లో ఒక కర్ర పట్టుకొని బ్యాగ్ వేసుకొని ఆ భద్రాచలం అడవులలో దేవుని గురించి తెలియని వారి ప్రజల మధ్యలో కొన్ని కిలోమీటర్లు అడవులమ్మ నడుచుకుంటూ పోయి సేవ చేస్తున్నాడు. ఒక అబ్బాయి, ఒక 2 సంవత్సరాల వయసులో ఒక అబ్బాయి వాళ్ళ ఆయన తాగి వచ్చి ఏదో అగ్గి తగులుకొని ఆ ఇండ్లు కాలి, ఆ అబ్బాయి ముఖం అంతా కాలింది, చేయి సగం కాలిపోయింది. ఆ పిల్లోని దగ్గర పెట్టుకొని ఆ పిల్లోని మీద చేయి వేసి, అంత కోటీశ్వరుడు ఆయన డాక్టర్, చేయి వేసి దేవుని యొక్క ప్రేమను చాటుతూ ఉన్నాడు. పెద్ద అధికారులకు గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది, దేవుడు మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడు, మమ్మల్ని ఎందుకు రక్షించుకున్నాడు, మాకెందుకు రక్షించినాడు ప్రభు అని అలాగ అర్థమైంది. కొన్నిసార్లు ఆత్మీయంగా వివేచన కలిగిన వారు అరుదుగా ఉన్నారు. ఈ బాధ్యత నాది, ఈ మాట మాట్లాడితే ఎట్లా, ఈ విధంగా ప్రవర్తిస్తే ఎట్లా, ఈ పొరపాటుగా మాట్లాడితే ఈ మాట వల్ల ఒక వ్యక్తి ఏమైనా రక్షణ పొందుతాడా అనే స్థితిలో ఉండేటువంటి వారు ఎక్కువ. ఆత్మీయ ఆలోచన కలిగిన వారు అరుదుగా ఉన్నారు. వాళ్ళు అటువంటి వారి ప్రార్థనల చేత సంఘాలు నడిపించబడుతున్నాయి. వీరిని ఏమంటారంటే శేషం అంటారు. వీళ్ళను దేవుని మందిరాలలో దేవుని కొరకు సాక్ష్యం కలిగి, కుటుంబాల్లో సాక్ష్యం కలిగి, సమాజంలో సాక్ష్యం కలిగి, సొలొమోను రాజు కాలంలో హీరాము ఏ విధంగా ఉన్నాడో, మోసే కాలంలో బెసలేలు ఏ విధంగా ఉన్నాడో, ఆ దేవుని యొక్క వాక్యానికి ఆయన చెప్పింది ఏ విధంగా చేస్తూ వచ్చినాడో, అటువంటి ఆత్మీయ ఆలోచన కలిగి నడుచుకునేటువంటి కొందరే, ఆ కొందరి ప్రార్థనా జీవితాలను బట్టి సంఘాలు నడిపించబడతా ఉన్నాయి, సంఘాలు ముందుకు పోతూ ఉన్నాయి. వారిని ఏమంటారంటే ఆత్మీయ శేషం అంటారు. సంఘాల్లో వారిని ఆత్మీయ శేషం అంటారు. వారిని ఆ శేషాన్ని బట్టి దేవుడు సంఘాలు నడిపిస్తున్నాడు. ఆ శేషంగా హీరాము వలె బెసలేల వలె మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయనకున్నటువంటి ప్రజ్ఞా జ్ఞానానికి అందరూ ఆశ్చర్యపోతూ వచ్చినారు. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం 47వ వచనం. 2వ అధ్యాయము 47వ వచనం చదవండి. లూకాసు వార్త 2:47. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం. అసలుగా అర్థం కావడంలే. ఇంత చిన్న బాలుడు ఉన్నటువంటి ఈయనకి ఇంత ప్రజ్ఞా జ్ఞానం ఎట్లొచ్చింది? దేవుడు పంపినటువంటి దూత, లోక రక్షకుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రభుని లోకాన్ని పంపించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకున్న ప్రజ్ఞా జ్ఞానం ఏంటంటే పిల్లారా, అనేకులు రక్షణ మారుమనసు పొందడానికి కొరకై ఆయన పరిచర్యది. చదవండి మార్కు సువార్త 1వ అధ్యాయం లేదా మాట 15వ వచనం. మార్కు సువార్త 1:15. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చాలక చెప్పుచు గలిలే అంతటగా వచ్చిన. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చేసినాడు, మనం చేయకూడదా? ఆ భారం మనకు లేదంటారా? మనం ఒక వ్యక్తికి పత్రిక ఇస్తున్నామంటే మన జీవితం ఎంతో ఎంతో పూర్తిగా క్రియల రూపంలో మారింటే కానీ ఇలేం. అర్థమైందండి? నేను మా ఊర్లో చాలాసార్లు సువార్త చెప్పిన, చీకట్లో ఉదయకాల సమయంలో మందిరంలో సువార్త చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను హాస్పిటల్లో అక్కడక్కడ పనిచేసిన హాస్పిటల్లో నా తోటి సిబ్బందికి సువార్త చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ ప్రజలకు సువార్త చెప్పిన సందర్భాలు ఉన్నాయి సందర్భాలలో. అరే నా జీవితం ఉంటుంది చెప్తే ఏమనుకుంటారో, ముందు ప్రభు దగ్గర సరి చేసుకోవడానికి ఇష్టపడతా. ప్రియులారా, మన జీవితంలో మన గ్రామంలో కనుక పత్రిక ఇచ్చి సువార్త చెప్పినామంటే ఇంకా మన జీవితం మారిందని గుర్తు. పత్రిక ఇవ్వడానికి, ఇతరులకు యేసుక్రీస్తు ప్రభువుని చెప్పడానికి మనం జంకుతా ఉన్నాం, భయపడిపోతున్నాం. నాకు ఎందుకులే అనుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే సాతానుడు మన హృదయాన్ని ఆక్రమిస్తున్నాడని అర్థం. దేవుని పరిచర్య చేయకుండా, దేవునికి కొరకై సాక్షిగా జీవించకుండా. హీరాము ప్రజ్ఞా జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. హీరాముకు ఆయనకు దేవుని మందిరంలో పనిచేయడానికి ఈ వారగుడికలు, సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, దేవుని సేవకుల ప్రార్థనలు ఇవన్నీ ఏమి లేవు. తల్లి ఎంత సిద్ధపరిచిందో చూడండి. దేవుని మందిరంలో అంత జ్ఞానవంతుడైన సొలొమోను దగ్గర పరిచర్య చేయడానికి కొరకై. ప్రియులారా, మన జీవితంలో ఆత్మ సంబంధంగా కట్టబడడం చాలా అవసరము. నేను చెప్తాను, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క బలహీనతలు, ఒక వ్యక్తి యొక్క పాపాన్ని, ఒక వ్యక్తి యొక్క తప్పును చూడాల్సిన బాధ్యత అసలు మన పని కాదది. మన పని కాదది. నువ్వు సేవకుని వైపు చూస్తావు అనుకోండి, సేవకుడు అటు చేస్తా దాంతోనే ఇంకా ముగ్గురత తెచ్చుకుంటాం మనం. నేను సేవకునిగా ఒక విశ్వాసం అట్లా చేయొచ్చా అనుకోండి, నేను ఉగ్రత తెచ్చుకుంటాను మీదికి. ఈ మాటలు నాకు అవసరమే, మీకు అవసరమే. హీరాము బుద్ధిమంతుడుగా ఉన్నాడు. బుద్ధిమంతులు ఎట్టుంటారు? దేవుని యొక్క వాక్యం చెబుతుంది, బుద్ధిమంతుడు అపాయం వచ్చడం చూసి దాగునని. వాళ్ళు ఎట్టుంటారు బుద్ధిమంతులు? దానియేలు గ్రంథము చూడండి ప్రియులారా, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. 12:3 చదవండి అక్క. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై. హీరాము ఎట్టున్నాడంటే ఆకాశంలో జ్యోతుల వలె ఉన్నాడు. అంటే వెలుగుతూ, అంటే కనపడడం. కొన్ని వేల సంవత్సరాల కిందట పనిచేసినటువంటి హీరాము ఇప్పటికే ఆయన జీవిత చరిత్రగా చదువుకుంటున్నాం మనం. ఉన్నట్టే కదా, ఒక ఆకాశంలో జ్యోతుల వల్లే వెలుగుతున్నట్టే కదా. ప్రజ్ఞ కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి వాడుగా హీరాము ఉన్నాడు. అందుకొరకే పౌలు గారు పత్రికలలో మన సంఘాల గురించే కాదు, మనకు కూడా చెప్తాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ 2:12 చదవండి. కాగా నా ప్రియులారా, ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొరకు కొనసాగు, వేరే వాళ్ళ రక్షణ కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం.
వేరే వాళ్ళ రక్షణ కొరకు మనం ఆతురపడకూడదు. ముందు మన రక్షణ మనం కాపాడుకుంటూ అవతల మనం గనక మన రక్షణను కాపాడుకునే ఆత్మీయ స్థితిలో మనం గనక ఉంటే ఇతర రక్షణను వారి యొక్క రక్షణను ఆత్మీయంగా అభివృద్ధి చేయడానికి చెందడానికి కొరకై దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు మనల్ని వాడుకుంటాడు. మన రక్షణను మర్చిపోయి ఎవరికొరికో చేయడానికి పోతూ ఉంటాం మనం. నా రక్షణ నేను మర్చిపోయి ఏందో చేసుకోవడం కాదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, జీవవాక్యాన్ని చేత పట్టుకున్న వారి వల్లే మనం ఉండాలి, జ్యోతుల వల్లే మనం ఉండాలి. 15వ వచనం 16వ వచనక, అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే కనబడుచున్నారు. సంఘంతో చెప్తున్నాడు పౌలు గారు. ఈ మాట మనకు అవసరం లేదంటారా? జ్యోతుల వల్లే ఉంటాం. బుద్ధిమంతులు ఎటుంటారు? ఆకాశంలో కనబడే వెలిగేటువంటి జ్యోతుల వల్లే ఉంటారు. జీవం కలిగిన వాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వల్లే మనం ఉండాలి. జ్యోతుల వల్లే మనం ఉండాలి. ప్రియులారా, వాస్తవంగా మన జీవితంలో ఏం చేయాలంటే కనబడాలి. మనం ప్రభు యొక్క పరిచయలో కనబడాలి. ప్రభుకు సాక్ష్యంగా జీవించే విషయంలో కనబడాలి. ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే సాక్ష్యాలు చెప్తూ ఉంటే అసలుకు యూట్యూబ్లో చూసినప్పుడు ఒకవేళ పోలేని సమయంలో వాళ్ళు చెప్పే మాటలు ఏడుపు వస్తూ ఉంటుంది. మన ఈ మధ్య డేవిడ్ అంకుల్ సంఘ పెద్ద బేర్షబా సంఘ పెద్ద అంకుల్ వాళ్ళ ఆంటీ మహిమలోకి వెళ్ళిపోయింది. డేవిడ్ అంకుల్ భార్య, సంఘ పెద్ద భార్య ఆంటీ గురించి ప్రతి ఒక్కరు చెప్పే సాక్ష్యం తెలుసా అండి? వాళ్ళ పిల్లలకు చెప్పిందట. వాళ్ళకు అందరికీ, నాయనా దేవుని మందిరం కొరకు ప్రయాసపడు, దేవుని మందిరం కొరకు ప్రయాసపడు, సేవకులకు మేలు చేయి. దేవుని మందిరం కొరకు ప్రయాసపడు, సేవకులకు మేలు చేయండి. ఇంకా వేరే విషయంలో జోక్యం చేసుకోవద్దు మీరు అని చెప్తుంట. చూడండి, కొన్నిసార్లు మనం రక్షించబడిన ప్రజలు లేదో కొన్నిసార్లు వివేచన లేకుండా ఉంటాం. మనం అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని పోతూ ఉంటాం. అది ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా, లోక సంబంధమైందా, దేవుడు ఇష్టపడేదా, దేవుడికి ఇష్టం లేనిదా, అది మనకు అసలు అవసరం లేదు. అది మన సంబంధంలే. దేవుని ప్రజలంగా హీరాము వలె బెసలేలు వలె జీవవాక్యాన్ని చేతపట్టుకునే వారంగా ఉండాలి. బెసలేలు మందసాన్ని కట్టినాడు. ఆ మందసం దగ్గర సొలొమోను రాజు పోయి విచారం చేస్తున్నాడు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద కట్టిన మందసం అది. ఇతడు బలిపీఠం అది. ప్రియులారా, రక్షించబడిన మన ఒక బాధ్యత ఉంది. మనకు దేవుని యొక్క ప్రజ్ఞ చేత నింపబడిన బుద్ధిమంతులం మనం. ఆకాశంలో తారు జ్యోతుల వలె వెలిగేటువంటి వారం యేసుక్రీస్తు పిల్ల వారు సువార్త చేసినారు. మరి ప్రభువుని నమ్ముకున్న మనం సువార్త చేయాలి కదా. నేను ఇక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి చెప్తా ఉన్నా, సువార్త ఎవరన్నా బ్రదర్స్ వచ్చారు, రండి పోదాం సువార్త. కానీ ఎవరు వచ్చేది లేదు. అది కొరకు కొంతమంది పిల్లలను సిస్టర్స్ని తీసుకుపోయి పల్లెల్లో పరిచయం చేస్తున్నాం. ఈ చేసేటువంటి ఆత్మ సంబంధ పరిచయం కూడా కొన్నిసార్లు చులకనగా కనబడుతుంది మనకు. ఈ చేసేటువంటి ఈ మారుమూల ప్రాంతంలో 4 పల్లెల్లో పరిచయం చేస్తున్నారంటే అది ఒక చులకనగా ఉంటుంది మనకి. పెద్ద పెద్ద సేవకులకు చులకనే, సంఘంలో ఉన్న వారికి చులకనే. మనకు అర్థం కావడం, ఎక్కడో నుంచి వచ్చి మన సంఘానికి వచ్చి ఆత్మ రక్షించబడి ఆ పల్లెల్లో పరిచయం చేస్తున్నారు అనేటువంటి దైవికమైన ఆత్మీయ ఆలోచన కంటే వాళ్ళేం సేవకులబ్బా, వీళ్ళేం సేవకురాలబ్బా అనేదే ఎక్కువైపోయింది మన జీవితంలో. పిల్లల జ్ఞాపకం చేసుకునే విషయాన్ని, ఎక్కడి నుంచి వచ్చిన సేవకుడు ప్రయాసపడుతున్నాడు, స్థానిక ఉన్నాం మనం ఏం ప్రయాసపడుతున్నాం? ఒక వ్యక్తి దేవునింటికి వచ్చే విషయంలో, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చుకొని, నేను కూడా మీ వాళ్ళే మనసు మార్చబడి నేను కూడా దేవునికి రావాలనుకుంటున్నా, మీ జీవితం మారింది అమ్మ, నీ జీవితం మారింది. మీ జీవితం చూసినప్పుడు ఒకప్పుడు చాలా బాధ అనిపించేది, ఇప్పుడు మారింది. మేము కూడా మీతో పాటు రావచ్చా మందిరానికి? ఒకసారి రావచ్చా మందిరానికి? ఇటువంటి మాట ఎవరైనా చెప్పినారా మనతో? ఇటువంటి మాట ఎప్పుడన్నా చెప్పినారా మనతో? చెప్తే ధన్యులం మనం. అప్పుడు మనం దేవుని యొక్క ప్రజ్ఞ కలిగిన బుద్ధిమంతులం. మనం దేవుని యొక్క బెసలేల వలె దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అర్థము. హీరాము వలె దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అర్థము. జ్యోతుల వల్లే ఉండాలి మనం. ఆరిపోయే దీపుట్ల మాదిరి ఉండకూడదు. వెలిగేటువంటి వాటిని చూడడానికి ఎవరికైనా ఇష్టపడతాం. ఆ వెలుగు ఉంది, అది చూడ అమ్మాయి, అది ముట్టేది అది ముట్టించే వెలుగు వెలుగు అది ముట్టియమ్మ దాన్ని. అప్పుడు కనపడుతుంది చూడు, ఏ వస్తువు ఏడుందో, లైట్ ఏరా కనపడుతుంది. ఏడదు మబ్బులు ఎందుకు తారాడుతాం? మనమే ఆరిపోయిన దీపుట్ల మాదిరి తారాడుతుంటాం మనం. ఆత్మ సంబంధం ఏదో శరీర సంబంధం అర్థం కాక మనం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, సేవకునిగా నేను కూడా ఏం చేయాలంటే ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలి. హీరాము వలె బెసరెల్ల వలె. ఒకవేళ ఈ మాటలు చులకనగా అనిపించవచ్చు మనకు, భలే చెప్తున్నాడు సేవకుడు అని.
చెప్పడం నా బాధ్యత, ఆ విధంగా చేయడం కూడా నా పని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నాకేం చెప్పలేదు. పల్లెల్లో పరిచర్య చేయండి, సండే స్కూల్ పరిచర్య చేయండి, ఉదయకాలం సువార్త చెప్పండి, ఎవరు చెప్పలేదు నాకు. నా బాధ్యత, నా పని ఇది. సేవకునిగా నా బాధ్యత ఇది, నా పని ఇది. మరి దేవుని ప్రజలంగా మన బాధ్యత మన వంతు ఏంది? దేవుని సువార్త విషయంలో హీరాము పేరు చదువుకుంటున్నాం, సొలొమోను పేరు చదువుకుంటున్నాం, బెసలేలు పేరు చదువుకుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పుకుంటున్నాం. అంత ప్రభువే సువార్త చేసినాడు, అంతవరకే అయిపోయింది. ఆ ప్రభు చేసిన సువార్త మనం చేయలేకున్నాం. ఎందుకు చేయలేకున్నాం అంటే ఎక్కడో మనం తప్పిపోతున్నాం, ఎక్కడో మన మార్గాలు తప్పిపోతున్నాయి. తప్పిపోవడానికి కాదు ప్రభు మనం రక్షించుకునేది, లోకంలో జారిపోవడానికి కాదు ప్రభు రక్షించుకునేది మనల్ని. దేవుని యొక్క పరలోకమైన ఉన్నతమైన పరలోక పరిచర్యలో పాలి భాగస్తులుగా మనల్ని చేట కొరకై ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చినాడు. దేవునికి ఒక వెలుగుగా ఉండుట కొరకై ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చినాడు. ఆకాశంలో జ్యోతుల వలె ప్రజ్ఞా జ్ఞానంగా బుద్ధివంతులుగా మనం వెలుగుతూ ఉండడానికి కొరకై ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చినాడు. అంతేగాని దేవుని కొరకు కాదు. మన ఇచ్చలు, మన కోరికలు, మన సావాసాలు, మన అలవాట్లు, వీటి కొరకు కాదు ప్రభు లోకానికి వచ్చింది. ఒకవేళ వీటితో నాకు ప్రభు అవసరం లేదు, ఆత్మీయత నాకు అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, ముందుకు పోతామా? దానికి ఎవరేం బాధ్యులు గారు, ఎవరు బాధ్యులు గారు. ప్రభు ఉదయాన్నే ఈ లోకానికి వచ్చినప్పుడు విడవబడతాం, ఏడైనా శ్రమలలో చిక్కుకుంటాం, చివరికి తీర్పు జరిగిన తర్వాత 6 అగ్నిగుండంలో పడిపోతాం. యుగయుగాలు లాజరు వల్లే కాలిపోవాల్సిందే, నోరు ఎండిపోతూ ఉంటుంది. అవి యాతన పెట్టబడే పరిస్థితులు, కేకలేసే పరిస్థితులు. అప్పుడు అనిపిస్తుంది ధనవంతుడికి భూమి మీద ఉన్నంత కాలము బంధుమిత్రుల రక్షణ గురించి గుర్తులేదు, ధనవంతునికి భూమి మీద ఉన్నంత కాలము అన్నదమ్ముల గురించి రక్షణ గురించి అవసరం లేదు, గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే పాతాళంలో బాధపడినాడో అబ్రహామును గోదాడుకుంటా ఉన్నాడు, భూమి మీద నాకు సహోదరులు ఉన్నారు, వారి స్థలానికి రాకుండా ఎవరికైనా పంపించండి, అయ్యో నరకమైన స్థలం ఉంది, పరలోక రాజ్యమైన స్థలం ఉంది, చెప్తారు, ఎవరైనా పంపించండి. మన చనిపోయిన తర్వాత ప్రభు దగ్గర పోయిన తర్వాత తిరుపతిలో నిలబడినప్పుడు మనకు అర్థమవుతుంది. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఏం చేసినా, సేవకునిగా ఉన్నప్పుడు ఎట్లా చేసినా, దేవుని కొరకు సేవ, డబ్బు కొరకు చేసినానా, తిండి కొరకు చేసినానా, మనుషులను పొగుడుతో చేసినానా, దేవుని సంతోషపడుతూ సేవ చేసినానా, అప్పుడు అర్థమైపోతుంది. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకేం అర్థం కాదు. ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు ఈ పెన్ను విలువ కూడా మనకు తెలియదు. ఈ పెన్నులో ఇంకి ఉన్నంత వరకు అర్థం కాదు. పెన్ను ఇంకే అయిపోయింది అనుకోండి, అప్పుడు పెన్ను విలువ అర్థమవుతుంది. అలా సార్ ఏమైనా పెన్ను ఇస్తావు, ఒక నిమిషం పెన్ను ఇస్తారా, అలా అక్క పెన్ను ఇస్తారా ఒక నిమిషం. ఈ భూమి మీద జీవించే జీవిత కాలం అంతా కూడా పిల్లారా కొన్నిసార్లు మనం గ్రహింపు నిలుస్తూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే వాత వేయబడిన మనసాక్షి. ఎంతోమంది సేవకులు సంఘాలను పాడు చేసేవారు కూడా ఉన్నారు. నేను చెప్తున్నా యథార్థంగా, ఆత్మీయ క్రమం లేక తప్పుడు బోధలు చేసుకుంటూ, వారికి అనుకూలంగా బోధలు మలుచుకుంటూ సంఘాలను పాడు చేసే సేవకులు కూడా ఉన్నారు. పిల్లారా మనుషులను పొగుడుతూ, మనుషులను ఎత్తుతూ దించుతూ చేసేవాళ్ళు ఉన్నారు. తిండి కొరకు, డబ్బు కొరకు, వారి అక్కర్ల కొరకు. వారికి కూడా తెరుపు ఉంది, నాకు తెరుపు ఉంది, విశ్వాసులు తెరుపు ఉంది, అందరికీ తెరుపు ఉంది. మీరు అనుకోవచ్చు సేవకుడు అయితే నువ్వు సేవ చేస్తున్నావు, మరి పరలోకం పోతావా అని. నేను కూడా పరలోకం పోతాను లేదు తెలియదు, ప్రభు దగ్గర నిలబడిన తరువు తెలియదు. ప్రభు చేత నువ్వు నిర్దోషివి, యథార్థంగా సేవ చేసినాం, నువ్వు పో పరలోకానికి, దేవదూల చేత కొనుగోబడిన తరువు నాకు అర్థం కాదు. సేవకుల విషయమైనా విశ్వాసుల విషయమైనా ఈ భూమి మీద జీవించినంత కాలం హీరాము వలె మనం ఉండాలి. ఈ భూమి మీద జీవించినంత కాలం బెసలేలు వలె మనం ఉండాలి. ఈ హీరాము ఎట్టుండాలంటే దేవుని యొక్క పనుల్లో చమత్కారం. చదవండి 1 రాజుల గ్రంథం 7:14. 1 రాజులు 7:14. 1 రాజులు 7:14. ఇతడు ఇతడి పనివాడు హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును, సమస్తమైన పనులలో చాలక ఏం చమత్కారం. చూడండి దేవుని యొక్క పరిచర్యలో చమత్కారం. ప్రతి పరిచర్యలో పాలు పొందేట వరంగా ఉంటే ఇది చమత్కారం అంటారు. అక్కడక్కడ అదో ఆ వ్యక్తి అయితే బలం మాట్లాడతాడు చమత్కారంగా, ఆమె అయితే బలం చమత్కారంగా మాట్లాడుతుంది అంటారు. లోక సంబంధమైన ఆత్మ సంబంధంగా చెప్తున్నా, దేవుని పరిచర్యలో మనం చమత్కారం కలిగిన వారి వలె మనకు వచ్చిన పని ఏ పని అయినా కూడా శక్తి వంచన లేకుండా చేయడం చాలా ప్రాముఖ్యం, శక్తి లోపం లేకుండా చేయడం చాలా ప్రాముఖ్యం. పిల్లరా అది సువార్త పని కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఇతరులను ప్రేమించే విషయం కావచ్చు, ఇతరులను ఆదరించే విషయం కావచ్చు. కొన్నిసార్లు
అందరిని ఆదరించలేం. మనం ఆరాధన వర్తమానం చెప్పిన అందరిని ఆదరించలేం. పందుల దగ్గర ముత్యాలు వేసినాం అనుకోండి, వాటికి ఏమైనా విలువ ఉంటుందండి? పందుల దగ్గర ముత్యాలు వేసినాం, వాక్యం ఉంది, పందుల దగ్గర ముత్యాలు చల్లినా కూడా వాటి విలువ వాళ్ళకి అర్థం కాదు. పేరుకు విశ్వాసులే, పేరుకు దేవుని ప్రజలే, పేరుకు బలంలో పాల్పొందేవారే, వారి మాటలు, వారి క్రియలు, వారి ప్రవర్తన పూర్తిగా చీకటిమయం. ఇటువంటి వారిని మనం సంతోషపెట్టలేం, అందరినీ సంతోషపెట్టలేం. మనం అందరినీ ఎవ్వరిని సంతోషపెట్టలేం. ప్రభువును సంతోషపెట్టాలంటే మనుషులకు విరోధులమైపోతాం. మనుషులను సంతోషపెడితే దేవునికి విరోధులమైపోతాం. సేవకునిగా నా వంతు ఏంటంటే, మనుషులు నన్ను ఎంత విరోధంగా అనుకున్నా, నా మీద ఎంత బాధపడినా నాకేం అభ్యంతరం లేదు. బాధపడుతుంది మనసు అంతవరకే. తర్వాత దేవుడు నా హృదయాన్ని ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, వాక్యం చేత మాట్లాడుతాడు, పురుకొల్పబడతా. ప్రభువును సంతోషపెడితే చాలు, ఆ జీవితం నాది. ఏదో తిండి కొరకు, డబ్బు కొరకు, అక్క నువ్వంటే ఇట్టా, అన్న నువ్వంటే ఇట్టా పొగిడి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకు భజన చేసుకుంటా, ఆ స్థితి నాకు లేదు. ఎప్పుడు లేదు. ఎప్పుడు విశ్వాస జీవితంలో లేదు, సేవా జీవితంలో నాకు అసలు లేదు. ఇది నాలో సేవకులు పలానా మంచోడు అంటే ఎంత క్రమంగా నడుచుకున్నా చేయండి సరిపోదులే, చేయండి, అవునన్నా చేయి సరిపోదులే, ఏం కాదు, చేయొచ్చులే, ఏం కాదు అటు చెప్తే అబ్బో భలే సేవకుడేనా, మేము ఏం చెప్పినా అడ్డు చెప్పడన్నా, మేము ఏం చెప్పినా ఈ సేవకుడు అడ్డే చెప్పడు, మేము ఏం చెప్పినా ఈ సేవకుడు అడ్డే చెప్పదు, మేము అటు చెప్తే అటనే ఉండొచ్చు. కానీ ప్రభు చేతిలో దేవుని గురతను సమకూర్చుకుంటాం మనం, అంతే. ప్రభు చేతిలో దేవుని గురతను మనం సమకూర్చుకుంటాం. ప్రజ్ఞా బుద్ధిమంతులుగా మనం కనుక లేకపోతే ప్రియులారా, మన ప్రభు ఇచ్చిన రక్షణ వ్యర్థం చేసుకునేట మనం. దేవుని యొక్క వాక్యం, దేవుని పని, మందిర పని అంటే ఏంది? దేవుని మందిరం పని స్లాబుల మీద స్లాబు అద్దాలతో కట్టినా కూడా అవేమన్నారు పరలోక రాజ్యం తీసుకుపోవు. అసలు ఏంది దేవుని పని అంటే? దేవుని పనిలో చమత్కారం అంటే ఏంది? అసలు దేవుని మందిరం అంటే ఏంది? ఆరాధన వర్తమానంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీ పత్రికలో ఉంది, చదవండి. కొరింథీలు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీ 3:9. దేవుని గృహం, మనమే దేవుని గృహం. అద్దాల మీద అద్దాలు మందిరాలు కట్టుకుంటే కూడా ఏం పరలోక రాజ్యం తీసుకోవు మనల్ని. కేవలము మనం దేవుని గృహాలుగా ఉంటే మన జీవిత సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని గృహాలుగా దేవుడు చేసుకుంటాడు. అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, హీరాము దేవుని యొక్క మందిర పని అంతా చేసినాడు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధంగా అనేకులను దేవునింటిగా మనం సిద్ధపరుస్తున్నామా? ఒక వ్యక్తికి సువార్త చెప్పాలంటే మన జీవితం ఎంతో మాదిరికరంగా ఉంటే కానీ చెప్పలేం. స్కూల్ కోసం నిలబడతా, పిల్లలు పోతూ ఉంటారు, కొంతమంది మాట్లాడతా ప్రియులారా, ఏదో ఒక రీతిగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది, వాస్తవంగా మన జీవితంలో బెసలేలు వలె, హీరాము వలె మనం ఉండాలి. ఉండకుంటే మన జీవితం వ్యర్థమేగా. నేను ఎంత సేవ చేసినా నా జీవితం వ్యర్థమే, విశ్వాసంలో మనం ఎంత ఉన్నా వ్యర్థమే. ప్రియులారా, దేవుడు అనేకులను రక్షించడానికి కొరకే మనకు ఆత్మీయ చమత్కారాలు ఎన్ని వచ్చినాడు. కానీ వాటిని లోకానికి వాడుకుంటాం, మనం లోక సంబంధంగా వాడుకుంటాం, దేవుని పరంగా వాడుకోం. ఇప్పుడు చూడండి, ప్రభువుని ఆరాధించమంటే కొంతమంది ఆరాధన చేసినారు, కొంతమంది ఒక్క మాట, ప్రభా నన్ను నీ ఇంటిగా చేసుకున్నావు ప్రభా, నీ ఇంటిలోకి చేర్చినావు ప్రభా, నీకు వందనాలు ప్రభా, నా కొద్ది స్తుతి ఆరాధన నీకే. ఒక్క మాట అది ప్రభు ఎంతగానో సంతోషపడతాడు. పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, హీరాము దేవుని మందిరం పని అంతా చేసినాడు. ఏంది దేవుని మందిరం పని? అనేకులకు దేవుని గురించినటువంటి సువార్త చెప్పడమే. అందుకొరకే పౌలు గారు అంటారు తిమోతితో, 2 తిమోతి 4:6, 2 తిమోతి 4:6 చదవండి. 2 తిమోతి 4:6 చదవండి అక్క. నేను ఇప్పుడు పానార్పంగా పోయబడుచున్నాను, వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని.
చాలక ఈ దినాల్లో ఒక ప్యాషన్ అయిపోయింది. ఎవరన్నా చచ్చిపోని ఒక వాక్యం పెడతారు, ఏమని? మంచి పోరాటం పోరాడితేనే నా పరువు కడము. ఒక స్టిక్కర్ బ్యానర్ తెచ్చుకోవడం, ఆ బాక్స్ గరిపేయడం. సువార్త చేసి ఆత్మల కొరకు ప్రయాసపడి ఉన్నారు, వారికి ఆ వాక్యం అతికించడం సరిపోతుంది. అది ప్యాషన్ అయిపోయింది. మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడం ముట్టించింది. ఏం పరుగు? ఒక ఆత్మ దేవునికి వచ్చినది మన ద్వారా, అది మంచి పరుగు. సమాజంలో మన ద్వారా దేవుని ప్రేమ రుచి చూడగలుగుతున్నారా? అది మంచి పరుగు. పౌలు గారు ఎక్కడ అడుగు పడితే అక్కడ సంఘాలు, ఏ గ్రామానికి పోతే అక్కడ సంఘాలు, అనేక రక్షణ మారమోసు పొందినాడు. పౌలు గారు పరుగు కడముట్టించినాడు. దైవజనుడు భక్షణులు గారు పరిచయం చేసినాడు, ఆయన పరుగు కడముట్టించుకున్నాడు. అటువంటి వారు సరిపోతుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అనేది చులకన అయిపోయింది. చదవడము, వినడము, బలంలో పాల్పొందడం, పోవడం. చులకన అయిపోయింది. లోకంలో లోక సంబంధ మాటలు విలువగా ఉన్నాయి, కానీ దేవుని యొక్క మాటలు విలువగా మనం స్వీకరించలేకపోతున్నాం. రేషన్ కార్డులో డేట్ ఇచ్చినారు, ఈ నెల 31 తేదీ వరకు ఏమైనా లోపాలు ఉంటే పొరపాటును సరి చేస్తామని. విలువైంది అది, విలువగా భావించుకుంటాం మనం. చూడండి, సంఘ ప్రార్థనలో ఎన్నో రెఫరెన్సులు వాక్యాలు వింటూ ఉంటాం. ఆదివారం ఆ బల్ల వార్తలో ఎన్నో రెఫరెన్సులు వింటూ ఉంటాం. యూట్యూబ్లో ఎన్నో రెఫరెన్సులు వింటూ ఉంటాం. ఏది కూడా మన బుర్రలో ఉండదు. మన మెదడులో పెట్టుకునే ఆ ఆత్మీయ ఆలోచన, ఆ మాటను జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం నడుచుకునే వారు ఉన్నారు, అరుదుగా ఉన్నారు, అందరు లేరు. అందుకొరకే నేటి దినాన సంఘాలు గొడ్డుబారిన స్థితి, ఆత్మను రక్షించలేని స్థితి, ఆత్మను దేవునికి తెచ్చుకోలేని స్థితి, గొడ్డుబారిన స్థితిలో ఉన్నాం. పని పరిస్థితి చెట్టు. చూడండి, లూకాసు వార్త 3:9 చూడండి. లూకాసు వార్త 3:9. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేర్ర ఉంచబడింది కనుక పని ప్రతి చెట్టును అగ్నిగుణంలో అంతే. ఫలితం అంటే ఏంది? మన ఫలించాలి. ఏంటండి ఫలించాలి? ఆరోగ్యంగానా, ఐశ్వర్యంగానా, ఆ భూ సంబంధంగానా? మంచిదే. దేవుడు ఇచ్చినప్పుడు వాటిని అనుభవించడం తప్పేం కాదు. అయితే మన బాధ్యత ఒకటి ఉంది. మనం ఏ విధంగా దేవునింటికి వస్తున్నామో, మనం ఏ విధంగా దేవుని మందిరాన్ని ఆరాధిస్తున్నామో, మనం ఏ విధంగా బలంలో పాలు పొందుతున్నామో, ఒక్క వ్యక్తిని ఆ విధంగా సిద్ధపరచుకుంటే ఇదంతా గొప్ప ఐశ్వర్యం సంఘానికి. ఇప్పుడు 30 మంది అనుకోండి, వచ్చే సంవత్సరానికల్లా 30 మంది, ఇంకా ఎక్కువైతే ఎంతమంది? 30-60 మంది అవుతారు. మళ్ళీ సంవత్సరానికల్లా ఎంత? 120 మంది అవుతారు. అసలు ఎంత చూడండి, ఇది ఫలితం. ఇది ఫలించే జీవితం. ఒక ఆత్మక రక్షణ గురించి మనం చెప్పకుండా బలలో పాలు పొందుతూ అవివేకంగా బలలో పాలు పొందినామనుకోండి, ఆత్మీయ గొడ్డుబారి స్థితి మంది. సేవకునిగా నేనైనా, విశ్వాసంలో మనమైనా. పౌలు గారు చెప్తున్నారు తిమోతి, మంచి పోరాటం పోరాడు. నేను పోరాడినా, నా జీవితం అయిపోయింది, నేను ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా, నా కాలం అయిపోయింది. మంచి పోరాటం పోరాడు. ఇప్పుడు చదవండి, 2 తిమోతి 4:8. 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించిన వారందరికీ నీతి కిరీటాలు ఉన్నాయి. మనకు ఊరికైనా రావు నీతి కిరీటాలు, ఊరికైనా రాజు పరలోక రాజ్యం. బలలో పాల్పొందిన తర్వాత సువార్త చేయకుంటే పరలోక స్థానం ఉండదు మనకి. బలలో పాల్పొందిన తర్వాత మనం కనుక సువార్త చేయకుంటే, ఒక వ్యక్తికి దేవుని ప్రేమను గురించి చెప్పకుంటే, ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక సమాజానికి ఆదరణ కనుక సపోర్ట్గా మనం కనుక లేకపోతే ఎక్కడ దేవుని యొక్క రాజ్యంలో స్థానం ఉండదు. నాకైనా మీకైనా ప్రియులారా, సేవకులకైనా విశ్వాసులకైనా ఎవరికైనా వాక్యం ఒకటే చెప్తుంది. దేవుని కొరకు ప్రయాసపడినావా, నీకు నీతి కిరీటం ఉంది. దేవుడి ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసినావా, ఆరని అగ్నిగుండంలో ఉంది. ఫలింపని స్థితి ఉందా, ఆరని అగ్నిగుండమే. అగ్ని ఆరాదు పురుగు చావాదచట, పండ్లు కొరుకుచు వేదన నొందెదావు, బూడిద కాదు దేహం బాధకు అంతమే లేదు. ప్రియ స్నేహితుడా,
ప్రభుని నమ్మనిచో నీ గతియు సేవకుల గతైనా విశ్వాసుల గతైనా పెద్దల గతైనా ఒకటే గతి. దేవునిని సంతోష పెట్టకుండా హీరాము వలె ప్రజ్ఞ బుద్ధిమంతులం లేకుండా మోసే కాలంలో బెసలేల వలె దేవుని ఇత్తడి బలిపీఠమును బెసలేలు చేసినాడు, మందసాన్ని బెసలేలు చేసినాడు. ఆ విధంగా అనేకులను దేవుని యొక్క వాక్యం అనేకుల హృదయాల్లో నివసించేటట్టు మనం గనక లేకుంటే ప్రతి ఒక్కరి గతి ఒకటే, ఆరని అగ్నిగుండంలో, ఆరని నిత్య నరకాగ్నిలో ఉంటుంది, నిత్య నరకాగ్నిలో ఉంటుంది. పిల్లరా, జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే మన జీవితంలో తీర్మానం చేసుకుందాం. ఇది ఎవరి కోసం కాదు, పరలోక రాజ్యంలో మనకు స్థానం కావాలి. తీర్మానం చేసుకుందాం మనం, ఎవరి కోసమో కాదు, దేవుడిచ్చిన పనిని మనం నెరవేర్చాలి. చివరికి ఒక మాట చదువుకోండి, యెషయా గ్రంథం 28:26 చదవండి. యెషయా గ్రంథం 28:26 చదవండి ప్రియులారా. వారి దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించున్నాడు. దేవుడు మనకు బోధిస్తున్నాడు, సేవకునిగా నాకు బోధించినాడు, విశ్వాసంలో మనకు బోధించినాడు. మన బాధ్యత, మన పని దేవుడు తెలియజెప్పినాడు మనకి. బలలో పాలు పొందడం అంటే ఏదో బలలో పాలు పొంది మనకు అనుకూలమైన జీవితం జీవించడం కాదు. సువార్త చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కొన్ని చోట్ల సేవకులు చెప్తారు, నువ్వు సువార్త భారం లేకుంటే బలలో పాలు పొందొద్దు అంటారు. దేవునితో సమాధాన పడకుంటే నువ్వు బలలో పాలు పొందొద్దు. దేవునితో సమాధాన పడి లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు సాక్షిగా జీవిస్తానని తీర్మానం చేసుకుంటేనే బలలో పాలు పొందండి అని చెప్తారు. నేను ఎప్పుడు అటు చెప్పలే. నేను చెప్పేది ఒకటే, తీర్మానం చేసుకుందాం. సేవకునిగా నేను తీర్మానం చేసుకోవాలి. ప్రజ్ఞ జ్ఞానం కలిగిన బుద్ధిమంతులుగా నేను ఉండాలి, మనం ఉండాలి. నా కుటుంబం నేను ఉండాలి, మన కుటుంబంలో మనం ఉండాలి. ఆదికాండంలో యేషేబుతో పరోరాజు చెప్పిన మాట, వారిలో ఎవరన్నా జ్ఞానవంతులుగా ఉంటే వారిని అధిపతులుగా నియమించండి అన్నాడు. మందలకు అధిపతులుగా మన కుటుంబం దేవుడిచ్చిన మంద, మనం ఒక అధిపతులం. మనము సంఘంలో దేవుడు ఇచ్చినాడు, మనం అధిపతులం. ఎక్కడ కూడా వాక్యానికి విరోధంగా కాకుండా వాక్యానుసారంగా జీవించడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాదు, చేయాల్సిన విషయాలు ఇవి. ప్రయత్నం కాదు, చేయాల్సినటువంటి పనులు ఇవి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద కట్టిన ఇత్తడి బలిపీఠం దగ్గర, బెసలేలు కట్టిన ఇత్తడి బలిపీఠం దగ్గర సొలొమోను రాజు వచ్చి విచారం చేస్తూ ఉంటాడు. మన పితరులు సేవ చేసినారు, అనేకుల ద్వారా దేవుడు మనం రక్షించుకున్నాడు. మన ద్వారా కొంతమంది రక్షించుకోవాలి కదా. మనం చనిపోతాము, మన తర్వాత ఎవరు నా సంఘంలో మనకి ఇష్టమైన జీవితం మనం జీవించి వెళ్ళిపోతాం. మన తర్వాత ఏ తరం ఉండాలి మందిరంలో? మన పితరులు మనల్ని ఆత్మీయులుగా సిద్ధపరిచినారు. మన పితరుల ద్వారా దేవుడు రక్షణ ఇచ్చినాడు మనకి, వాక్యాన్ని తెలియజేసి. మనం ఎంతమందికి తెలియజేస్తున్నాం? మనం ఎంతమందికి బోధిస్తున్నాం? మనం ఎంతమందికి దేవుని గురించి చెప్పగలుగుతున్నాం? సాక్ష్యం కలిగి జీవించగలుగుతున్నాం? సేవకునిగా నాకు అవసరం, మీకు అవసరమే. తీర్మానం చేసుకుందాం ప్రియులారా. ఎవరి బలహీనతలు చూడొద్దు, ఎవరి పొరపాటు చూడొద్దు. ఒక వ్యక్తి యొక్క బలహీనతల పొరపాటు చూస్తే అది ఇంకా మనం తీర్పు గురైపోతాం. అది మనకు అవసరం లేదు. సేవకుడు అట్టున్నాడు ఇట్టున్నాడు అవి మనకు అవసరం లేదు. నా పక్కన బలలో పాలు పొందుతుంది, అట్ట మాట్లాడుతుంటుంది ఇళ్ళల్లో, ఆ బజార్లంబడి వీధులు ఇట్ట మాట్లాడుతుంది ఈమె, ఎట్ట పాలు పొందుతుంది చూడొద్దు. కళ్ళు మూసుకొని మన వరకు మనం ప్రభుత్వం సమాధాన పడదాం, మన వరకు మనం ప్రభుత్వం పశ్చాత్తాపడదాం. 2026 సంవత్సరం దగ్గరికి వచ్చింది. గత సంవత్సరాలన్నీ ఎంతో దేవుని యొక్క పరిచయం మనం నిర్లక్ష్యం చేసుకున్నాం. ఆత్మీయత ఆలోచన మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. సంఘంలో, మన కుటుంబంలో, సమాజంలో మోకరించి తీర్మానం చేసుకుందాం, బలంలో పాలు పొందుతాం.